ఈ 15 కోట్ల పాస్వర్డ్లు లీక్ అట. ఆన్లైన్లో 96 జీబీ డేటా ఎక్స్పోజ్ అట. ప్రమాదంలో 5 కోట్ల జీమెయిల్ అట. 2 కోట్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలట. సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ హెచ్చరికట. 15 కోట్ల పాస్వర్డ్లు లీక్ అయినాయట. ఎట్లా లీక్ అయినాయి? 5 కోట్ల జీమెయిల్లు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయని చెప్తా ఉంది. డిజిటల్ ప్రపంచంలో యూజర్ నేమ్లు పాస్వర్డ్లు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అలాంటి సుమారు 15 కోట్ల పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయట. ఈ విషయాన్ని తాజాగా సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ సమాచారం తప్పుడు వ్యక్తులకు చేరితే చాలా ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారట. ఈ పాస్వర్డ్లు ఉన్న డేటా బేస్ పబ్లిక్గా ఎక్స్పోజ్ అయినట్లు పరిశోధకులు గుర్తించారట. దీనిలో 14,94,04,754 యూనిక్ లాగిన్లు, పాస్వర్డ్లు ఉన్నాయి. మొత్తం 96 జీబీ డేటా ఈ డేటాబేస్లో ఉన్నట్లు సమాచారం అట. ఈమెయిల్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు, లాగిన్ లేదా ఆథరైజేషన్ యుఆర్ఎల్ లింకులు లింకులు ఈ డేటాబేస్లో ఉన్నట్లు ప్రముఖ విపిఎన్ సంస్థ ఎక్స్ప్రెస్ విపిఎన్ వెల్లడించిందట. ఇదంతా సైబర్ నేరగాళ్ళు సేకరించి దాచుకున్న డేటా అయ్యుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారట. ఈ ఎక్స్పోజ్ అయిన డేటాబేస్లో 4.8 కోట్లకు పైగా జీమెయిల్ వివరాలు, 40 లక్షల యాహూ అకౌంట్ డేటా, అలాగే 15 లక్షల అవుట్లుక్ ఖాతాలు, 9 లక్షల ఐక్లౌడ్, 14 లక్షల .edu, 1.7 కోట్ల ఫేస్బుక్ ఖాతాలు, 65 లక్షల ఇన్స్టాగ్రామ్, 7.8 లక్షల టిక్టాక్, 34 లక్షలకు పైగా నెట్ఫ్లిక్స్ ఖాతాలు, లక్ష అయితే ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్లు ఉన్నాయట. 4.2 లక్షల బీనన్స్ అకౌంట్లు వివరాలు ఉన్నట్లు పరిశోధకులు తెలియజేశారట. ఇవి కాక ఇతర వెబ్సైట్లు, కంపెనీల ఖాతాలు, ఆథరైజేషన్ యూఆర్ఎల్ వివరాలు, ఉద్యోగుల లాగిన్ వివరాలు వంటి డేటా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ డేటా లీక్ అవడంతో ఈ ఖాతాలన్నీ ప్రమాదంలో పడినట్లు పరిశోధనలో చెప్తున్నారట. ఇవన్నీ ఎట్లా లీక్ అయినాయి అనే దాని మీద ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే, ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ రవికి అంతకంటే ముందు కొంతమంది ఈ పైరసీ చేసేవాళ్ళని అరెస్ట్ చేశారు ఒక వెబ్సైట్కి సంబంధించి. వీళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో వీళ్ళ డేటాబేస్ పెట్టుకున్నారు. ఐబొమ్మ రవి కూడా వేరే దేశంలో, వేరే కంట్రీలో ఆయన డేటాబేస్ పెట్టుకున్నాడు. ఇక్కడ కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఏదైతే ఈయన ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్కి సహకరించిండు, ఈ డేటా మొత్తం కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. మనం సినిమా ఏదైతే డౌన్లోడ్ చేద్దామని క్లిక్ చేసామో వెంటనే మన డేటా, మన యూఆర్ఎల్ మొత్తం వాళ్ళకి వెళ్తుంది. ఈ డేటాని ఎట్లా ఉపయోగిస్తారో తెలియదు. దాదాపు 50 లక్షల మంది డేటా ఇప్పటికే చోరీ అయిందని మనం వార్తల్లో చూసాం. సో ఇదేదైతే 15 కోట్ల పాస్వర్డ్లు లీక్ అవ్వడానికి ప్రధాన కారణం అక్కడే బీజం పడిందేమో అని నా డౌట్. ఈ ఐబొమ్మ రవినా లేకపోతే అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళ నేను కంప్లీట్గా వాళ్ళ మీద ఈ నేరం మోపట్లే, కానీ వాళ్ళ ప్రమేయంతోనే ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి అనేది నా డౌట్. ఈ ఐక్లౌడ్లు కావచ్చు, నెట్ఫ్లిక్స్ అకౌంట్లు కావచ్చు, జీమెయిల్స్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, ఎవరి ఫోన్లో ఏ లాగిన్ అయితే దానికి సంబంధించిన పూర్తి పాస్వర్డ్లు, జీమెయిల్ అకౌంట్స్ మొత్తం అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సైబర్ సెక్యూరిటీ ఫోకస్ చేస్తే చాలా బెటర్ అని నా ఉద్దేశం.